అందరికీ నమస్తే. నేను మీ సిద్దిపేట చిచ్చా. మీ అందరికీ తెలుసు నేను నార్మల్గా వీడియోలు తీస్తాను. అట్లా వీడియో పని మీద కొమరల్లిలో ఒక రూమ్లో దిగనీకైతే వచ్చిన. అయితే ఇక ఎట్లాగో టైర్డ్ అయిపోయినా, సరే ఇక మళ్ళీ దర్శనం మళ్ళీ వచ్చినాక వేసుకుందామని అనుకున్నా. కానీ సరే అన్నని కలిసి వెళ్దాం, ఇంత దూరం వచ్చినామని అన్నని కలిసి వచ్చినాక నా ఒపీనియన్ చేంజ్ అయింది. అన్న జర్మన్ అవసరం ఆఫ్ మల్లన్న అనే ఒక సినిమా తీస్తుండు. ఆ సినిమాలో ఒక చిన్న చిన్న క్లిప్పులు, ఒక ట్రైలర్ లాంటివి చూపించిండు. అవి చూసినాక నా మైండ్ ఇంకా పనిచేస్తలేదు. ఇట్లా విజువల్స్ వస్తున్నాయి, సినిమా కానీ ఆ క్లారిటీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, ఏమి లేదు, ఇంకా చాలా ఉంది వర్క్. కానీ ఆ క్లిప్స్ చూస్తేనే ఒక వైబ్ వచ్చింది. సినిమా ఇక రిలీజ్ అయినాకనైతే చరిత్ర తిరగడం కన్ఫామ్. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అసలు నేను ఈ స్టేజ్కి రానికి కారణం ఏంటంటే, ఒక 1.5 year క్రితం నేను ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు, అరే మైసమ్మ దనకొండ మైసమ్మకు ఒక గోల్ ఉందట చూద్దాం అని చెప్పి 3 days గుట్టలన్నీ ఎక్కి దిగినాక ఫైనల్గా ఈ గుట్టలో అమ్మవారు ఏదో కనిపించడం జరిగింది. ఆ వీడియో తీసింది కూడా మీలో చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోయినా ఓకే, చాలామందికి అయితే తెలుసు. అయితే నెక్స్ట్ టైము అన్న నేను కోయిన్సిడెన్స్గా కలిసినాం. అది కూడా ఈ వీడియో పని మీద కోయిన్సిడెన్స్గా కలిసినాం. ఇక ఆ తర్వాత మా ఇద్దరి మధ్యలో కొంచెం అనుబంధం అయితే ఏర్పడింది. ఇక అట్లే ఇప్పుడు కూడా ఇక్కడికి రావడానికి కారణం, సరే ఇక దర్శనం చేసుకుందామని వచ్చినాం. దర్శనం చేస్తున్నప్పుడు ఒక అనుభవం వచ్చింది. నేను ప్రతిసారి కొబ్బరికాయ తెచ్చి కొడతా, అది ఇంటికి తీసుకెళ్ళాం, మళ్ళీ ఇంట్లో అందరు తిన్నాం. కానీ సార్ ట్విస్ట్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టిన, ఈడ ఒక ముక్క చేతిలో పట్టుకున్నా, కోత వచ్చింది, ఈ ముక్క తీసుకుపోయింది, ఇంకో కోత వచ్చి నా చేతిలో ఉన్న ముక్క తీసుకుపోయింది, నీళ్ళన్నీ కోతులు తాగేసినాయి. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ కోతులు ఒక 30 ఉన్నాయి. 30 కోతులు, కొన్ని కోతులు తిన్నాయి, కొన్ని కోతులు తిన్నాయి. కానీ ఒక్క కోతి కూడా మమ్మల్ని టచ్ కూడా వేయలేదు. ఇక మొత్తం తిరిగినాయి. మైసమ్మ దగ్గరికి వెళ్ళలేదు, మమ్మల్ని టచ్ చేయలేదు. మీకు తెలుసు కోతులు మనుషులను చూస్తేనే మీది గురికొస్తాయని, కానీ ఇక్కడ ఒక్క కోతి కూడా రాలే. ఇక అది చాలా అద్భుతమనే చెప్పాలి. మళ్ళీ ఒక్క కోతి 2 కోతులు అంటే మనం ఆపగలుగుతాం. 20-30 కోతులు మనమే ఆపుతాం. అవి ఒక్కసారి మీదకి దుంకినాయంటే అన్నీ వస్తాయి. కానీ అవి ఏం చేయలేకపోయినాయి మమ్మల్ని. అది ఇంకా ఇక్కడ చాలా సంతోషం. అట్లే ఈ సినిమా కోసం అన్న ఒక 7-8 సెట్ల దాకా అయితే వేసిండు. అట్లే అన్న ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ వేసిండు, అది కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో 1 ఆఫ్. కానీ ఆ అన్నని మీరు గుర్తుపట్టినంటే నేనే గుర్తుపట్టలే, ఇంకా మీరు గుర్తుపట్టినంటే మీరు గ్రేట్ అనే చెప్పుకోవాలి. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, డెఫినెట్గా చెప్తున్నా. ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అవన్నీ నేను త్వరలో రివీల్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడే అన్నీ చెప్తే సస్పెన్స్ ఏముంటుంది, అందుకే తర్వాత చెప్తా. ప్లస్ ఇక్కడ చాలామంది నన్ను ఇంతకుముందు ఒక 10-20 వీడియోల దాకా నేను చాలా వీడియోస్ చెప్పిన, నేను కానీ అన్న కానీ 30 వీడియోల దాకా ఇవే ఉన్నాయి. పసుపు కుంకుమ అమ్మవారి మీద చల్లకండి. మీరు చల్లితే నెక్స్ట్ వచ్చే భక్తులకు అమ్మవారు కనిపిస్తుంది. ఒకవేళ ఫస్టే ఒకరు చల్లి మీరు వచ్చినాక అమ్మవారు కనిపించకుంటే మీకు ఎంత బాగా అనిపిస్తుంది. అందుకే దయచేసి అమ్మవారి మీద తర్వాత వచ్చే భక్తుల్ని గుర్తుపెట్టుకొని అమ్మవారి మీద చల్లకండి. ఇది ఒక్కటి ప్లీజ్. అట్లే ఇంకొకటి బండరాయి మీద రాసినాం, చాలా వీడియోస్లో చెప్పినాం, కళ్ళు సాకలు మేకలు కోళ్ళు ఇక్కడ పోయకండి అని. ఎందుకంటే అమ్మవారు శాకాహారి ప్లస్ శాంతి స్వరూపం కాబట్టి ఇక్కడ కొయ్యకండి అని చాలా చెప్పినాం. మీరైతే వింటలేరు. దయచేసి ఒక్కటి అంతే, వింటలేరని అందరు కాదు, ఒక 98% మంది వింటారు. ఓలో ఇద్దరు వల్ల ఇది మళ్ళీ ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మిగతా వాళ్ళు ఫీల్ కాకండి. అమ్మవారి ఆగ్రహానికి మీరు గురి కాకండి, ఓకేనా? అట్లే ఇక అన్న కూడా నిన్న మొన్న షూటింగ్ తీసి అన్న అలసిపోయాను, మేము అలసిపోయాను. ఇక మళ్ళా దర్శనం చేసుకోవద్దు అనుకున్నాం. కానీ మళ్ళా గాలం ఎత్తి షాప్ పడ్డట్టు మేమే అరే వెళ్దామని వెళ్ళినాం. దర్శనం కూడా ఇట్లా ఫ్యూ సెకండ్స్లో ఆల్మోస్ట్ 15 minutes, 1:45 అవుతుంది. 15 minutes అయితే గుడి క్లోజు. సరే వెళ్దాం, ఉంటే మన అదృష్టం అని వెళ్ళినాం. దర్శనం అయింది. ఇగో ఈ మాల, ఇది బండారి, ఇవన్నీ ఇచ్చిర్రు. చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇగో ఇగో చూడు, ఇప్పుడు ఇలా కోతుంది కానీ మా మీద గురికొస్తుందా? నా అవతారం చూస్తే నేనే భయపడతా. ఈ విగ్గు ఇది కథ. కానీ ఆ కోతి నన్ను చూసి కూడా నా మీదకి దుంకుతలేదు. ఇంకొకటి మళ్ళీ పెద్ద కోతులు అన్న అవుతాయి కానీ చిన్న కోతులు అయినా అవుతాయా? కానీ అవి చిన్న అయినా నన్ను చూసి మీదికి రాలే. ఇగో పూలు ఉన్నాయి, బంతి పూలు అంటే కోతులకు బాగా ఇష్టం, అవి తీసుకుంటలేవు. అంటే ఎంత అద్భుతం అని చెప్పాలి ఇది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు మీ ఫ్యామిలీలో జరిగినటువంటి నీ లైఫ్లో జరిగిన గురించి దింపితే చెప్పేస్తా. నీ వాయిస్ మీదకి చెప్పు. అయితే
నా ఫ్యామిలీలో ఒక 2-3 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి నేను ఎంత ట్రై చేసినా సాల్వ్ కాలేదు. కానీ ఇక్కడికి వచ్చి చెప్పిన వెంటనే నాకు ఆ సాల్వ్ అయిపోయినాక నా ఆనందం అంతరానిది. ఇక్కడికి వచ్చినాక ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుందని నేను చెప్తున్నా. నా సాల్వ్ అయింది కాబట్టి నేను గ్యారంటీ ఇస్తున్నా. ఒకవేళ అది సాల్వ్ కాలేదంటే అందులో మీ మిస్టేక్ ఉందని నేను చెప్తున్నా. ఒక ప్రాబ్లం నాది సాల్వ్ కాలే, ఎందుకంటే అలా నా మిస్టేక్ ఉంది కాబట్టి అది సాల్వ్ కాలే. మిగతా ప్రాబ్లం సాల్వ్ అయినా అలా నా మిస్టేక్ లేదు. నెక్స్ట్ కొమరల్లి మల్లన్న జన్మరక్షం సినిమాలో ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ టెంపుల్ సెట్ ఏం తేడా అజ్జం? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మీరు మొత్తం మైసమ్మ ఈ గుడిని అయితే చూస్తున్నారు. కానీ అందులో చూస్తేనైతే దీనికి దానికి 100 రూపాయలకు 1000 రూపాయలకు ఉన్నంత ఫరక్ ఉంటుంది. సినిమాలో జన్మరాశి ఆఫ్ మల్లన్న సినిమాలో దీనికి దానికి చూస్తే 100 రూపాయలకు 1000 రూపాయలకు ఉన్నంత ఫరక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం చేంజ్, కంప్లీట్ చేంజ్, ఇలా చేంజ్. ఎందుకంటే అల్లున్నది ఇల్లున్నది, ఇల్లున్నది అల్లుండదు. దాని స్పెషాలిటీ దానిదే, ఈ గుడి స్పెషాలిటీ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కటి సినిమాలో జన్మరాశి ఆఫ్ మల్లన్న సినిమాలో అయితే ప్రతి ఒక్కటి మారిపోయింది. ఒక అమ్మవారు ముఖం తప్ప బట్టలు, వస్త్రాలు, ఈ కలర్లు అంతా చేంజ్. మొత్తం ఒక యూనిక్ వైబ్, ఒక యూనిక్ లోకంగా పోయినట్టుంటుంది సినిమా వస్తే. మళ్ళీ సినిమా ఇప్పటిదో పోయిన సంవత్సరం కాదు, 11వ శతాబ్దానికి సంబంధించిన సినిమా ఇది. మీకు ఆ నేటివిటీ కనిపించిందా? ఆ 11వ శతాబ్దం, అరే సినిమా 11వ శతాబ్దం అంటే గిట్లే ఉంటుంది అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందని నేను చెప్తున్నా. ఎందుకంటే నేను రా క్లిప్స్ చూసే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే ఇక మీరు అర్థం చేసుకోండి సినిమా ఒక లెవెల్ ఉంటుందని. సినిమా రిలీజింగ్ డేట్ కూడా నేను సూన్ మీకు అప్డేట్ ఇస్తా. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్లీజ్ వాచ్ జన్మరాశి ఆఫ్ మల్లన్న మూవీ. గౌలికర్ శ్రీనివాస్ డైరెక్టర్ అండ్ రైటర్ అని అనుకుంటారు, కానీ పేరు మొత్తం చేంజ్ అయిపోయింది. మల్లన్న సినిమా తీయడం వల్ల ఆయన సొంత కష్టంతో ఒక చిన్న షాపులో రూపాయి సంపాదించి తీయడం వల్ల ఆ సినిమా ఆయన సొంత డబ్బుతో, ఒక స్పాన్సర్ లేదు, ఎవ్వరు లేదు, ఆయన సొంత కష్టంతో తీస్తుండు కాబట్టి ఆయన పేరు కొమరల్లి శ్రీనివాస్ అని అయితే ఉంది. గౌలికర్ శ్రీనివాస్ అనేది అది పోయింది, కొమరల్లి శ్రీనివాస్ అనే ఉంది. ప్లస్ ఆయనే రైటరు, ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసరు, ప్రతి ఒక్కటి ఆయనే కష్టపడి కొమరల్లి మల్లన్న సినిమా ఇస్తుడు. అట్లే అమ్మవారి సెట్ వేసింది ఆయనే. ప్లస్ అన్ననే ఇక్కడ డైలీ పూజ కానీ ఇక్కడ ప్రతిదీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. భక్తుల దగ్గర ₹1 తీసుకోడు. అరే నీకు ఇట్లా చెప్తారా నాకు 100 అట్లా అని ఏమి లేవు. ఇక వచ్చినావా, దర్శనం చేసుకున్నావా, వెళ్ళినావా, బొట్టు పెట్టినావా అంతే. ఆయన పనేదో ఆయన చేస్తాడు, కానీ ₹1 ఆశించాడు. ఎప్పుడు అందరికీ ధనాలకోట మైసమ్మ తల్లి దీవెనలు. ఎప్పటికీ కొమరల్లి మల్లన్నది కానీ ధనాలకోట మైసమ్మది కానీ మీకు దీవెనలు ఉండాలని ఆశిస్తున్నాను.